తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరిచి వారికి సుస్థిరమైన ఆదాయం కల్పించే లక్ష్యంతో ఏలేశ్వరం జలాశయంలో ఉచితంగా చేపపిల్లల విడుదల కార్యక్రమం చేపట్టినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. ఏలేశ్వరంలోని ఏలేరు జలాశయంలో చేపల విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభుతో కలిసి కలెక్టర్ హాజరై జలాశయంలో చేపపిల్లలను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ ఏలేరు జలాశయానికి సంబంధించి జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో వేట్లపాలెం మత్స్య విత్తన కేంద్రంలో అభివృద్ది పరిచిన 10 లక్షల మీలు రకం చేపపిల్లలను ఉచితంగా విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఏలేరు రిజర్వాయర్ ని ఆనుకుని ఉన్న సుమారు 550 మత్స్యకారుల కుటుంబాలకు ప్రత్యక్షంగా జీవనోపాధి లభిస్తుందని అన్నారు. GPS మన ఫోన్ కి అయితే GPS వస్తున్నారు. GPS లాంటిది ఒకటి అటాచ్ చేయడం, దాని ద్వారా వాళ్ళు కొంచెం సేఫ్గా వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి కొంత అనువుగా ఉండేటట్లు ఒక పరికరం ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు రకరకాల సబ్సిడీలు అంటే ఈ 2 వీలర్స్ కానీ ఇందాక మేడం అన్నట్టు బోట్స్ కానీ ఇలాంటివి ఇచ్చే ప్రతి ప్రక్రియలో మేము భాగస్వామ్యం అవుతూ మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తూ ఈ సంవత్సరం ఫిషర్మెన్ మత్స్యకారులకు సంబంధించి స్కీమ్స్ ఏమైనా ఉన్నప్పుడు మళ్ళీ ఇలాంటి మీటింగ్ పెట్టుకుని అందరికీ తెలియజేసి అండ్ వాళ్ళ అప్లికేషన్ తీసుకుంటాము. అండ్ వీళ్ళ వరకు అందరికీ ఏదో కొంచెం వాళ్ళకి అవసరం ఉండే దాంట్లో తర్వాత అవసరం దాంట్లో వాళ్ళకి హెల్ప్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని తెలుసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మత్స్యకారులందరికీ కూడా వారి జీవనోపాధిని పెంపొందించాలి అన్న ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నేను చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం మత్స్యకారులని ఆదుకోవాలన్న ఒక దృక్పథంలో వారి జీవన ప్రమాణాలు పెంచాలి, వారి ఆర్థికంగా సామాజికంగా ఇంకా ముందుకు వెళ్ళాలి, చేపల పెంపకం ద్వారా వారికి సహాయం చేసి మనం వారి జీవన ప్రమాణాలు పెంచాలి, ఆర్థికంగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం నిజంగా మనం సంతోషించాలి. వారందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి సంబంధించి దాకా పెద్దలందరూ చెప్పినట్టు మీకు ఏ సమస్యలున్నా దీనికి సంబంధించిన ఏ సమస్యలున్నా ఇక్కడ అధికారులు ఉన్నాం, మేమున్నాం, అక్కడ నాయకులు మీ గ్రామంలో నాయకులు ఉంటారు. పైన చేసుకుంటూ ఈ చేపల పెంపకం అనే దీనికి సంబంధించి టెక్నాలజీకి సంబంధించిన సాధనాలు బోట్స్ అయితే ఇందాక నేను జడ్జి గారిని కూడా అడగడం జరిగింది. 2 వీలర్స్ కూడా మీకు ఇవ్వడానికి వారు రెడీగా ఉన్నారు. ముందుకు వెళ్లాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా వేంపల్లె మండలంలోని చింతలమడుగుపల్లె గ్రామంలో ఉల్లి పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం ఒక పండుగలా ఉండాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం ఒక దండుగులా మారిందని మండిపడ్డారు. ప్రభుత్వమే రైతు సేవా కేంద్రాల ద్వారా క్వింటాకు 3,000 రూపాయల చొప్పున రైతుల దగ్గర కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఉల్లి ధరను క్వింటాకు 3,000 ఇవ్వాలి. ఉల్లి ధర క్వింటాకు 3,000 ఇవ్వాలి. ఉల్లి ధర క్వింటాకు 3,000 ఇవ్వాలి. రైతు సేవా కేంద్రాల్లోనే ఉల్లిని కొనుగోలు చేయాలి. రైతు సేవా కేంద్రాలలోనే ఉల్లిని కొనుగోలు చేయాలి. రైతు సేవా కేంద్రాలలోనే ఉల్లిని కొనుగోలు చేయాలి. లేనిదే రాజ్యం లేదు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడ. వ్యవసాయము పండుగగా ఉండాలి మామూలుగా. కానీ అదేమి దురదృష్టమో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏడుస్తా ఉన్నారు. వ్యవసాయము దండగానే వాతావరణం వచ్చింది. రైతు పంట పండించేది ఒక ఎత్తైతే పంట అమ్ముకోవడం మరొకెత్తైంది. పంటను కొనేవాడే లేడు, అడిగేవాడే లేడు. ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చినా గానీ పప్పులు బెల్లాలు కడుగుతున్నారు. ఆ ధరకు అమ్ముకుంటే రైతు గిట్టుబాటు కాదు. అన్ని పంటలకు, అది మిర్చి గాని, పొగాకు గాని, టమోటా గాని, మామిడి గాని, చీనీ గాని, అరటి గాని, పసుపు గాని, ఉల్లి గాని ఏ పంటకు గిట్టుబాటు ధర లభించలేదు. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలం చింతలమడుగు గ్రామానికి చెందినటువంటి గంగిరెడ్డి ఉల్లి రైతు, చింతరాంపల్లె చింతలమడుగుపల్లికి చెందినటువంటి ఉల్లి రైతు గంగిరెడ్డి పొలం దగ్గర ఉన్నాం. ఈయన 4.5 ఎకరాల్లో పొలం వేశారు. ఉల్లి పంట చేతికి వచ్చింది. ఇంకా ఎప్పుడైనా పీకేదానికి రెడీగా ఉన్నారు. కానీ కొనేవాడే లేడు, అడిగేవాడే లేడు. ఎవరన్నా వస్తే క్వింటాలకు 600, 700, 800. అది కోళ్ళకు కూడా గిట్టుబాటు కాదు. దానివల్ల ఆఖరికి రైతులు
ఆ 600కు 700 క్వింటాలు ఇచ్చే బదులు పొలంలో వదిలిపెడితే ఏ గొర్రెలకో బర్రెలకో వదిలిపెడితే కనీసం అయినా తింటాయి కదా అనే ఆలోచనలో ఉన్నారు. పీకిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, రెడీగా ఉండే వాళ్ళు వచ్చేసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఏమో మాటలు మాత్రం కొంటాం 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 అని చెప్తా ఉంటారు, కొనింది లేదు పెట్టింది లేదు. ప్రస్తుతం ఉల్లిపాయలకు సంబంధించి కడప జిల్లాలో కమలాపురం, మైదుకూరు 2 చోట్ల మార్కెట్ ద్వారా కొంటామని చెప్పారు. దానికి మళ్ళీ అనేక షరతులు. అది క్వింటాలకు 1200 అంట, అది నాణ్యంగా ఉండాలంట, ఈ క్రాప్ అంతా చేర్చుకోవాలంట. ఈ నుండి చింతరాంపల్లి నుండి మైదుకూరుకో కమలాపురంకు పోయేదానికి రవాణా ఛార్జీలు తడిసి మోపుడైతాయి. కాబట్టి ఇక్కడ 600కు అక్కడ 1200కు ఏం తేడా ఉండదు. కాబట్టి రైతులు అడిగి తీసుకుపోయే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 4 డిమాండ్లు చేస్తా ఉంది. నంబర్ 1, క్వింటాలకు 3000 రూపాయల చొప్పున రైతుల వద్ద నుండి మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వము ఉల్లి కొనుగోలు చేయాలి. క్వింటాల్కు 3000 రూపాయలు. రెండవది, ఎక్కడో మైదుకూరో కమలాపురమో ఆ ప్రాంతం రైతులు ఉపయోగపడుతుంది, కానీ మిగతా ప్రాంతాల నుండి రవాణా ఛార్జీలు ఎక్కువైతాయి. కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి, కాబట్టి ఆ రైతు సేవా కేంద్రాల్లో కొనాలి. అది రెండవది. మూడవది, పులిందం నియోజకవర్గంలో ఇక్కడ హార్టికల్చర్ పంటలు ఎక్కువ కాబట్టి ఈ నియోజకవర్గంలో ఒకటి కోల్డ్ స్టోరేజ్ శీతల గిడ్డంగి ఏర్పాటు చేయాలి, ఈ ఉల్లిపాయలు కాకుండా ఓవరాల్ గా. నాలుగవది, ఇక్కడ ఒక ఫ్రూట్ ప్రాసెసింగ్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 4 డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇది లేట్ చేస్తానికి కాదు. ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండల రెవెన్యూ అధికారి కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఈహెచ్ఎస్ పరిమితి 25 లక్షలకు పెంచాలని, అన్ని రకాల యాప్లను రద్దు చేయాలని, అసెస్మెంట్ బుక్లెట్ విధానాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. జిల్లా అధ్యక్షులు జి ప్రకాష్ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వం దసరా పండుగ నాటికి పెండింగ్ లో ఉన్న డీఏలను ప్రకటించాలని కోరారు. అనంతరం మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ప్రసన్న కుమార్, మండల అధ్యక్షుడు ఐ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పి పీటర్, మండల ఉపాధ్యక్షులు వై విజయ్ కుమార్, టి ఏసేబు, మండల కార్యదర్శులు అరిగల ఏసేబు, నరేంద్ర, రాంబాబు, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక సమస్యల గురించి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా గానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో మరి రాష్ట్ర సంఘం వారం రోజుల నిరసన కార్యక్రమాన్ని ప్రకటించింది. అందులో భాగంగా ఈరోజు మండల రెవెన్యూ కార్యాలయాల దగ్గర నిరసన ప్రదర్శన చేస్తున్నాం. పెండింగ్లో ఉన్న 4 డిఏలను, ఎందుకంటే మనం ఏమి గొంతెమ్మ కోరికలు అడుగుతలేదు. ప్రతి 6 నెలలకు ఒక డిఏ అన్నది, 5 సంవత్సరాలకు ఒక పిఆర్సీ కమిషన్ అన్నది ఎప్పుడూ ఉన్న ఆనవాయితీ. మరి ఇప్పటికైతే 4 డిఏలు బకాయిలు ఉన్నాయి. దయచేసి ఈ దసరాకైనా సరే డిఏలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 60 నెలలకి పిఆర్సీ కమిషన్ వేసి ఆ రిపోర్ట్ ప్రకారంగా మన వేతనాలని పెంచాలి. 60 నెలలకు వేయాలంటే ఇప్పటికే 25 నెలలు పూర్తయిపోయింది. అంటే 2.5 సంవత్సరాలు మనం లాస్ అయిపోయాం. మరి త్వరగా పిఆర్సీ కమిషన్ వేయాలి. పిఆర్సీ కమిషన్ వేసి రిపోర్ట్ ఆలస్యం అవుతుంది కాబట్టి ఆ లోపుగా 30% ఐఆర్ను ప్రకటించి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఆర్థిక ప్రయోజనాలు కాపాడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈహెచ్ఎస్ పరిమితి సామాన్య మానవులకి 25 లక్షల వరకు ఇచ్చిన పరిమితిని మరి ఉద్యోగులకి, అందులోనూ మేము అమౌంట్ కడుతున్నాం. ఆ అమౌంట్ కట్టిన ఉద్యోగులకైనా మాకు కూడా ఈహెచ్ఎస్ పరిమితిని 25 లక్షలకి చెల్లించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పరీక్షల విధానంలో కొత్తగా తీసుకొచ్చిన అసెస్మెంట్ విధానాన్ని, ఆ విధానం వల్ల ఉపాధ్యాయులకు కానీ విద్యార్థులకు కానీ నష్టభారం, సమయం వృధా తప్పించి ఏ విధంగా ఉపయోగం లేదు. కాబట్టి ఉపాధ్యాయులు ఆ అసెస్మెంట్ విధానానికే ఎక్కువ సమయం కేటాయించి బోధన చేయడానికి సమయం ఉండలేదు. కాబట్టి ఆ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ విధంగా ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క కోరికలు నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జిందాబాద్ 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 జిందాబాద్. ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన కోరికల్ని
ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను సిపిఎస్ వెంటనే మధ్యంతర వృత్తి వెంటనే ఐఆర్ వెంటనే పిఆర్సీ కమిషన్ వెంటనే అసెస్మెంట్ విధానాన్ని వెంటనే జిందాబాద్ జిందాబాద్ ఏపీటీఎఫ్ జిందాబాద్ 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 ఏపీటీఎఫ్ జిందాబాద్ పెండింగ్ లో ఉన్న 4 డిఏలను వెంటనే పెండింగ్ లో ఉన్న 4 డిఏలను వెంటనే పిఆర్సీ కమిషన్ వెంటనే పిఆర్సీ కమిషన్ వెంటనే కర్నూలు జిల్లా కోడుమూరులోని ఏపీ మోడల్ స్కూల్లో భోజనం తర్వాత తరగతి గదుల్లోకి వెళ్తున్న విద్యార్థులపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో 112 మంది విద్యార్థులు గాయపడ్డారు. పాఠశాల యాజమాన్యం, స్థానికులు హుటాహుటిన గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో టాలీవుడ్ నటి సుధా, హాస్య నటుడు సప్తగిరి వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లండన్ మందులు వేసుకోకుండా మెడికల్ కళాశాలల గురించి జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. విమర్శలు గుప్పించిన హోంమంత్రి వంగలపూడి అనిత. రెడ్ బుక్ నే భారత రాజ్యాంగం అనే భ్రమలో డిప్యూటీ సీఎం పవన్ ఉన్నారు. వైసీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర మండిపాటు. ఆధ్యాత్మికతకు ప్రతీకలైన హిందూ దేవాలయాలపై వైసీపీ ముఠా విష ప్రచారం చేస్తుంది. మండిపడ్డ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.